దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ యువత, విద్యార్థులు, మహిళలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజ్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీల వైఖరిని తప్పుపడుతూ మన రాష్ట్ర విద్యార్థులు కూడా జాతీయ స్థాయి సమస్యలపై గలం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే రాబోయే 2-3 రోజుల్లో విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యువతకి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మనమే. యువతకి, మహిళకి, విద్యార్థి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మే 3 నుంచి జూన్ 21 వరకు 2 సార్లు నీట్ యూజీ 2026 పరీక్షా పత్రాలు లీక్ అయ్యి రెండో ఎగ్జామ్ జరిగే మధ్యలో దాదాపు 25 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 152 లీకులు జరిగినాయి. 7.5 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. అయ్యా, ఇదేమి లెక్క? దీనికి బాధ్యులు ఎవరో? పారదర్శకత ఏది? అకౌంటబిలిటీ ఏది? తప్పు జరిగినప్పుడు బాధ్యుడిని శిక్షించాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ సమావేశాలు నిన్నే ప్రారంభమైనాయి. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు పాలకులు, ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళని చర్చలకు పిలుస్తారు. కానీ చర్చలకు పిలవకుండా వాళ్ళని దొంగలు కొట్టినట్టు దారుణంగా కొట్టారు. భద్రతా దళగాలు, సిఆర్పిఎఫ్, పారామిలిటరీ రక్షణ దళగాలతోటి తలలో కాళ్ళు చేతులు ఎరగొట్టి భయోత్పాతాన్ని సృష్టించారో ప్రభుత్వం. పోలీసులు వాళ్ళ వెహికల్ వాళ్లే ధ్వంసం చేసుకొని విద్యార్థుల మీద పెడతా ఉన్నారు. వందలాది మందిని అరెస్ట్ చేసి అక్రమ కేసులు కట్టి తక్కువ మందిని చూపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అనేక మంది పెద్ద ఎత్తున న్యాయం చేయండి నీటి విద్యార్థులకు అని అడుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఆంధ్రప్రదేశ్లో కూడా యువత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా యువత దాదాపు 6-7 లక్షల మంది యువకులు ఉన్నారు. ప్రాంతీయ పార్టీల దొడ్లో, సావిళ్ళలో వాళ్ళని కట్టేశారు. మీరు ఎందుకు మాట్లాడరు? మేమేమి మోడీని దిగేసి అభిజిత్ దీప్కేని పదవిలో ఎక్కించమని చెప్పి మేమేమి అడగట్లా. నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి. ఇట్లాంటి 152 సార్లు లీక్ అయినాయి. ఎవడో బాధ్యత తీసుకోవట్లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్లో యువత, మహిళ జగన్ రెడ్డి పక్కన, చంద్రబాబు పక్కన, పవన్ కళ్యాణ్ పక్కన సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికులకు 2 నెలలుగా జీతాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. జూలై 25 లోపు జీతాలు చెల్లించకపోతే 27వ తేదీ నుంచి నిరవధిక పని బంద్కు దిగుతామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత 2 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. గతంలో బిల్లులు ఆలస్యమైన కార్మికుల జీతాలు సమయానికి చెల్లించేవారని, ప్రస్తుతం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రతి నెల జీతాల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. సమస్యను ఇప్పటికే ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదన్నారు. పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించి పే స్లిప్లు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. జూలై 25 లోపు సమస్య పరిష్కారం కాకపోతే జూలై 27 నుంచి పని బంద్ చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు నేతలు హెచ్చరించారు. విజయవాడ నగరంలో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో 3 మాసాలుగా జీతాలు ఇవ్వడం వల్ల, జీతాలు అడగితే జీతాల కోసం అని చెప్పనని ప్రతిసారి ధర్నా చేస్తే తప్ప జీతం పట్టడంలా. ఎవడైనా జీతాలు పెంచమని చెప్పనని ధర్నా చేస్తారు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల యొక్క దురదృష్టం ఏంటంటే జీతాలు ఇవ్వండి నెల అని చెప్పనని ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్ సర్వీసెస్ గ్లోబల్ అని చెప్పనేటువంటి వాడికి
కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి కాంట్రాక్ట్ దగ్గర ఈ రకమైనటువంటి పరిస్థితి జరగల. మరి ఆల్ సర్వీసెస్ గ్లోబల్ అంటున్నాడు ఆయన. మరి గ్లోబల్ అంటే మొత్తం ప్రపంచం అంతా నాదేనన్నట్టుగా. అటువంటి కాంట్రాక్టరు జీతాలు ఇవ్వడానికి ఏమొచ్చింది నీకు మాయరోగం అని అడుగుతున్నాం. నీకేమైనా డబ్బులు లేవా? నీకేమైనా కాంట్రాక్టర్గా నీకు చేత కావడం లేదా? చేత కాకపోతే తప్పుకోవా, ఇంకో కాంట్రాక్టర్ వస్తాడు. అంతేగాని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కార్మికులను ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. ప్రభుత్వం చూస్తా ఊరుకుంటా ఉంది, ప్రభుత్వం చూస్తా కూర్చుంటా ఉంది. మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం పనిచేస్తూ ఉన్నారు కదా, మనకెందుకులే ఇబ్బంది, వాళ్ళు కదా ఇబ్బంది, మనమే పని ఉందని చెప్పనని యాజమాన్యం చూస్తూ ఉంది. సూపరింటెండెంట్ పట్టించుకోడు, యాజమాన్యం పట్టించుకోదు, డిపార్ట్మెంట్ పట్టించుకోదు, మెడికల్ సెక్రటరీలు పట్టించుకోరు, నిన్నటి దాకా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పట్టించుకోడు. ఇప్పుడు వచ్చిన ఆయనకి కనీసమైనటువంటి పద్ధతుల్లో స్పందిద్దామని చెప్పనేటువంటి ఆలోచన రావడం వల్ల ఏంటి దీనికి కారణం, పరిష్కారం ఏంటని చెప్పని అడుగుతున్నాం. అందుకనే ఎప్పటికైనా సరే ఇళ్ల అద్దెలు కట్టుకోవాలా, స్కూల్స్ ఓపెన్ అయినాయి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలి. 3 మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే ఎవరు దీనికి కారణం అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. కాంట్రాక్ట్ని అడిగితేనేమే బడ్జెట్ లేదు అంటారు. పద్దాకలా బడ్జెట్ లేదండి. మమ్మల్ని పద్దాలు రోడ్లు ఎక్కించడం ఎందుకండి? మమ్మల్ని మేము రోడ్లు ఎక్కాలే అండి. పద్దాకలా మేము కష్టపడి కూడా వాళ్ళ దేహి అని మేము అడుక్కోవాలా? బడ్జెట్ లేనప్పుడు ఈ కాంట్రాక్ట్ వదిలేసుకోమనండి. మాకు వేరే కాంట్రాక్ట్ వస్తే మాకు నెల జీతం పడుద్ది కదా. మేము ప్రతి నెల 3 నెలలు కూర్చోవడం, రోడ్డు మీదకి ఎక్కడం, వాళ్ళు వచ్చి నచ్చ చెప్పుకోవడం, సూపరింటెండెంట్ గారు, ఒక ప్రిన్సిపల్ కానీ, కాలేజీ ప్రిన్సిపల్ కానీ, ఒక సూపరింటెండెంట్ కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. పన్ను భారాలు అయితే బాగా పెరిగిపోతాయి, పనులు అయితే చేయించుకుంటారు, కనీసం మరి జీతాలు టయానికి వేయలేదు, మరి వాళ్ళు తిని ఎలా వస్తారు అని ఉండాలి కదా కొంచెమైనా అధికారులకి. వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు, పనులు మాత్రం అవరు. కలెక్టర్ వస్తున్నారంటే పనులు చేయాలి, సీఎం వస్తున్నాడంటే పని చేయాలి, ఎక్కడ కాగితాలు కనపడకూడదు, ఏమీ కనపడకూడదు. మేము ఎలా వస్తామండి? ఫ్రీ బస్సులు అంటారా, టయానికి ఉంటాయో ఉండకపోతాయి, మేము ఎలా రావాలి? దారిలో ఏదైనా వస్తా మాకు ఏమైనా జరిగిద్ది, వాళ్ళు ఏమైనా హామీ ఇస్తారా? జీతాలే టయానికి ఇట్లేదు, మాకు ఏమైనా జరిగితే మాకు ఎవరిస్తారు? భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంట్లో బయట అద్దెలు కట్టగా బొచ్చులు బయట వేసిన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారండి. వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? ఒక నెల ఏప్రిల్ నెల జీతం ఒక జీతం వేస్తే మిగతా జీతాలు 3 నెలల జీతాలు ఎవరు వేస్తారండి మాకు? మేము కష్టపడేది ఎందుకు, చేసుకునేది ఎందుకు? తినడానికే కదా మేము వచ్చేది, కష్టపడితే వస్తాయనే కదా వచ్చేది. దానికి కూడా స్పందించట్లేదు. ఏ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని ఎవ్వరు కూడా జాలి అనేది చూపించట్లేదండి. దస్తావేజు లేఖర్ల పెన్ టౌన్ 2వ రోజు కొనసాగింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద తమ నిరసన తెలియజేశారు. ఈ నెల 31 వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే 365 జీవోను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల నిరసన 2వ రోజున కూడా కొనసాగించారు. రాష్ట్ర స్థాయి దస్తావేజు లేఖరుల సంఘం పిలుపు మేరకు గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను వెనక్కి తీసుకోవాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల కంప్యూటర్ ఆపరేటర్లు దస్తావేజు లేఖరులకు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాంప్ అండ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడును మీడియా ద్వారా జీవో నంబర్ 396 ఉపసంహరించి తమకు న్యాయం చేయవలసిందిగా దస్తావేజు లేఖరులు కోరారు. చాలా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులకి అందరూ కక్షిదారులు, ప్రజలు అందరూ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా ఈరోజు కూడా చాలా చక్కగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మాకు ఈ సంఘీభావం అందరూ తెలుపుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ 396 జీవోని వెంటనే రద్దుపరచవలసిందిగా ప్రజలందరి తరపున, కక్షిదారుల తరపున, దస్తావేజు లేఖరుల సంఘం తరపున, దస్తావేజు లేఖరుల యొక్క అటెండర్స్ దీని మీద ఎన్నో లక్షల మంది జీవనోపాధి కోల్పోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అనగాని సత్యప్రసాద్ గారు వీరందరూ వెంటనే స్పందించి ఆ 396 జీవోని వెంటనే రద్దుపరచవలసిందిగా దస్తావేజు సంఘం తరపు గన్నవరం వారి తరపున ప్రార్థిస్తున్నారు.
ఒక దళిత మహిళ అయిన హోంమంత్రి అనితను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకవచనంతో సంబోధించడం ఆయనకున్న దళిత మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ఎంఎస్పీ జాతీయ నాయకుడు మంద వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. హోంమంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే అంబటిపై మహిళా చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకుడు మంద వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరేలి ఎలీషా మాదిగ మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో ఇతర నాయకులను గౌరవంగా సంబోధించిన అంబటి రాంబాబు ఒక దళిత మహిళ అయిన హోంమంత్రి అనితను మాత్రం ఏకవచనంతో అది ఇది అని సంబోధించడం ఆయనకున్న దళిత మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. హోంమంత్రికి అంబటి రాంబాబు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయనపై మహిళా చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ అధిష్టానం కూడా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఆయనతో క్షమాపణ చెప్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకుడిని ఇటీవల గుంటూరులో జరిగినటువంటి సంఘటన ఉద్దేశించి వైసీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్లో హోంమంత్రి అనిత గారిని అనుచితంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం, తక్షణమే హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి ప్రస్తావన, ఇంకొక అగ్రకుల ఎమ్మెల్యే గారి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు అని సంబోధించి ఒక దళిత స్త్రీ అయినటువంటి హోంమంత్రి గారి ప్రస్తావన వచ్చినప్పుడు అది ఇది అని మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం. ఆయనకి మహిళల పట్ల కానీ అసలు దళిత మహిళల పట్ల కానీ అసలు ఆయనకి గౌరవం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళతో ఫోన్ సంభాషణ జరిగింది. ఆ ఫోన్ సంభాషణలో ఒక గంట వస్తే చాలు, ఒక అరగంట వస్తే చాలు అని అసభ్యంగా మాట్లాడాడు. దీని అప్పుడు జరిగిన సంఘటన కానీ ఇప్పుడు జరిగిన సంఘటన కానీ చూస్తే అంబటి రాంబాబుకి మహిళల పట్ల కానీ దళిత మహిళల పట్ల కానీ గౌరవ మర్యాదలు లేవని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మొన్న అంబటి రాంబాబు గారు గుంటూరులో జరిగినటువంటి అంశంపై ఆయన మాట్లాడుతూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారిపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితమైనవి. ఆయనకి గతం నుంచి కూడా ఆ అలవాటు దళితుల్ని మహిళల్ని విమర్శించి అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి అలవాటు, రోడ్ల మీద డ్యాన్సులు వేసి సంబరాలు చేసుకునేటువంటి అలవాటు అంబటి రాంబాబు గారికి మొదటి నుంచి ఉంది. కానీ వాళ్ళ రాజకీయ పార్టీల్లో పదవుల మైలేజ్ కోసం వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఆ రాజకీయాలు చేసే కోణంలో దళితుల్ని మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మేము పార్టీల పరంగా తీసుకోవట్లేదు. పార్టీలకు అతీతంగా దళితులకి ఎవరు అన్యాయం చేసినా, ఎవరు విమర్శలు చేసినా మాట్లాడడం అలాంటి చరిత్ర గతంలో కూడా ఉంది. ఒకసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడినప్పుడు కూడా ఆనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మందకృష్ణ మాదిగ గారు ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. గుంటూరు ఘటనలో బాధిత మహిళ ముందుగానే పోలీసులను ఆశ్రయించిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం హోంమంత్రి స్పందించడం లేదని విమర్శించారు. మహిళల భద్రత విషయంలో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. గత 2 ఏళ్లుగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పాటించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. పోలీసుల్ని ప్రతిపక్ష నేతల మీద కక్ష సాధింపు ధోరణికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మాత్రమే ఉపయోగిస్తూ ప్రజల రక్షణ, మరీ ముఖ్యంగా మహిళల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో రోజుకి 4 మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి. ఇది నేనేదో సొంతంగా చెప్పింది కాదు.
ప్రభుత్వం తాలూకా నివేదికలోనే ఈ విషయం స్పష్టమైంది. ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలి కొదిలేశారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా ఆగ్రహంతో ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ గొంతుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరం కూడా వినిపించడం జరిగింది. ఎప్పటికైనా మారండి, మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని. ఎందుకంటే ఈ మధ్య గత కొద్ది రోజులుగా తీసుకుంటే ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తూ ఉంది అంటే, మొన్న గుంటూరులో తీసుకుంటే ఒక మహిళని 10,000 రూపాయల లంచం ఇవ్వలేదని చెప్పి ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశారు, హత్య చేయడానికి ట్రై చేశారు. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ చేసిన వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ ఆ వార్డు సెక్రటరీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన మహిళలకి ఎంత దారుణంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. గ్రామీణ నీటిపారుదల విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. ప్రభుత్వం వీరికి 18 నుంచి 21,000 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ మాత్రం సగానికి సగం కోత విధించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి వారికి సక్రమంగా జీతాలు అందించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటిపారుదల విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లకు సక్రమంగా జీతాలు చెల్లించాలని కోరుతూ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ ఆందోళనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వీరికి 18 నుంచి 21,000 రూపాయల వేతనాన్ని చెల్లిస్తున్నప్పటికీ ఆ వేతనం సక్రమంగా అందటం లేదన్నారు. అందులో దళార్లు చేరి 6 నుంచి 12,000 రూపాయలు మాత్రమే వర్కర్లకు అందజేస్తున్నారని తెలిపారు. ఇది చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు. కార్మికులు కోరుతున్న విధంగా న్యాయబద్ధమైన వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. దళార్ల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్ల ద్వారా వారికి పూర్తిస్థాయి జీతాలు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇది చాలా చిన్న సమస్య అని అంటూ సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు భాగ్యారావు, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వర్కర్స్కి వేతనాలు రావట్లేదని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వాళ్ళకి రావాల్సిన వేతనాలు అందట్లేదనేది వాళ్ళ యొక్క డిమాండ్. ప్రభుత్వం కూడా దీన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లో ప్రధానంగా నాకు కనిపిస్తుంది ఏంటంటే, ప్రస్తుతం కార్మికులు తీవ్రమైన ఆర్థిక సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ రేట్ ప్రకారం 18,000 నుండి 21,000 వరకు వేతనం చెల్లించాల్సి ఉండగా కాంట్రాక్టర్లు మాత్రం 6,000 నుంచి 12,000 వరకు చెల్లిస్తున్నారు. ఇది ప్రధానమైన డిమాండ్. దీంతోపాటు ఈఎస్ఐ ఇలాంటివి ఉన్నాయి. మరి ఇది ఎట్లా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఏ విధంగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, ఏ విధంగా ప్రభుత్వం చెల్లించిన జీతాలు ఈ కార్మికులు చెల్లించకుండా ఏ విధంగా అతను మధ్యలో దోచేస్తున్నాడు అనేది అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంత చిన్న డిమాండ్ కోసం ప్రజలు రోడ్డు మీదకి రావడం వాంఛనీయం కాదు అది. అందువల్ల మిత్రుడు భాగ్యారావు, వినయ్ కుమార్ వీళ్ళంతా మన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ కార్మికులు ఉన్నారు. వీళ్ళ కోసం మీరు కూడా సంఘీభావం చేస్తే బాగుంటుందంటే నేను వచ్చాను. చాలా చిన్న డిమాండ్. ప్రభుత్వం చెల్లిస్తుంది 18,000 నుంచి 21,000 వరకు. ప్రభుత్వం చెల్లించేది మధ్యలో వాళ్ళు దోచుకుంటున్నారు. మరి దాన్ని ఆపాలి కదా. కార్మికులకి కనీసం మినిమం వేజెస్ ఉండాలి కదా. గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు బి ఏ గుడ్ ఎంప్లాయ్, రీజనబుల్ ఎంప్లాయర్గా ఉండాలి ప్రభుత్వమే పరిశు చేయకపోతే, సూపర్వైజ్ చేయకపోతే, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లోనే వేతనాలు సరిగా రాకపోతే ఇంకా వేరే వాళ్ళని ప్రైవేట్ వ్యక్తులను ఏమని ప్రశ్నిస్తాం మనం? ప్రైవేట్ యాజమాన్యాల్లో నువ్వు వేతనాలు ఇవ్వలేదని మనం ఏం ప్రశ్నిస్తాం మనం? వైసీపీ నాయకులు మహిళల భద్రత గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భాడిత శంకర్ విమర్శించారు. మహిళలకు న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆయనేనని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనుకు లేదన్నారు. మెగా కుటుంబం మద్దతుతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వంగవీటి మోహనరంగ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసేనని ఆరోపించారు. ఇకపై కూటమి ప్రభుత్వం లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జనసేన పార్టీ తరపున తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ
కూటమి ప్రభుత్వం మీద మహిళల భద్రత గురించి వాళ్ళు మహిళలపై దాడులు జరుగుతున్నాయి అని తీవ్రమైన స్థాయిలో అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అయ్యా మీ హయాంలో మహిళలకి భద్రత ఉందో లేదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి మీకు 11 సీట్లు ఇచ్చారు. మరి మీ నాయకుడైనటువంటి మీ రాజశేఖర్ రెడ్డి గారి భార్యని, రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని అంటే షర్మిలమ్మని విజయమ్మని, మీ జగన్ రెడ్డి ఆస్తి వివాదాల్లో బయటికి తోసేసి ఇంట్లోంచి రాక్షస పాలన చేస్తూ ఇంట్లో వాళ్ళకే భద్రత ఇవ్వలేని మీ నాయకుడు, వాళ్ళు కూడా మహిళలేగా, మరి దానికి మీరు సమాధానం చెప్పకుండా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరందరూ రోడ్డు మీదకి వచ్చి మహిళలకు అన్యాయం జరిగిపోతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ముందు విజయమ్మకి షర్మిళమ్మకి మీ నాయకుడికి చెప్పి వాళ్ళిద్దరికీ న్యాయం చేసే పని మీ రాష్ట్రం అంతా కూడా తిరిగి చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మరి మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం అన్నావు, మహిళలకు నేను అండగా ఉంటానన్నాడు మీ నాయకుడు. మద్యపానం నిషేధం కాదు కదా, దాని జోలికి కూడా వెళ్ళాల. మరి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకే ఇచ్చాడు, అది కూడా 3 సంవత్సరాలే, 5 సంవత్సరాల పాలనలో 3 సంవత్సరాలు. డోక్రాళ్ళ మహిళలను మోసం చేశాడు. ఎంతమందిని మోసం చేశారంటే అంతమందిని. ఎక్కడో ఉన్న జత్వ అనే అమ్మాయిని కూడా మోసం చేశారు మీరు. అంబటి రాంబాబు గారేమో ఆయన గురించి తెలిసిందే కదా, అరగంట పావు గంట. మహిళల గురించి మీరు మాట్లాడబాకండి. మా హయాంలో దీపం పథకం కింద కానీ, ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, డోక్రా మహిళలకు 48 గంటలు 2 లక్షల రూపాయలు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మేము మా సోదర భావంతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము నడుపుతూనే ఉన్న ఈ గవర్నమెంట్. వెల్లంపల్లి సీను ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నీ ఇంటి దగ్గరికి వచ్చి తగిన శాస్తి జనసేన సైనికులు మొత్తం కూడా నీ ఇంటి దగ్గరికి వచ్చే సమాధానం అడుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.